నమస్తే. మనం 100 సంవత్సరాల ఉత్తరాలు చదువుకుంటున్నాము. ఈరోజు 9వ ఉత్తరం చదువుకుందాం. ఈరోజు పెద్దగా అంటే ఏంటంటే ఇందులో రాసింది ఏంటంటే వాళ్ళ అనుచరుడికి ఎవరికో అంటే అనుచరుడో, శిష్యుడో లేకపోతే ఆయనకి జాబ్ ఏదో పోయినట్టుండింది. ఆ జాబ్ పోయిన దాని మీద ఆయన ఆ విషయం మాట్లాడుతూ రాయడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికం అనేది అదేదో సపరేట్ వింగ్ అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికం అనేది భౌతికం అనేది రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఎట్లా ఒకటి? ఒక నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానము శక్తి అనేటువంటి ఒక స్థితుల నుంచి కంటికి కనపడేదంతా ప్రకృతి అంతా మేనిఫెస్ట్ అయింది. ప్రకృతి అంటే ఎవరు? పంచభూతాలు ప్రకృతే, మనసు బుద్ధి అహంకారం ప్రకృతే, తర్వాత చీమ దగ్గర నుంచి కొండ వరకు ఇంక్లూడింగ్ మనతో సహా ఉన్నదంతా ప్రకృతే. ఇప్పుడు ఈ ప్రకృతి అంటే సపోజ్ నేను ప్రకృతి అనుకుందాం. నేను ఉన్నాను, ఎలా ఉన్నాను నేను? అంతకుముందు పుట్టకముందు నేను ఎక్కడున్నాను? రేపు అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఈ విషయాలన్నీ అంటే ఏదో సంథింగ్ ఏదో ఆ భగవతత్వ ఎనర్జీ జ్ఞానం ఉంది, అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళడం ఇన్ ది సెన్స్ అంటే శరీరం వెళ్ళదు కదా, మనసు ప్రాణం కలిసి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి? అది మనకి తెలియదు, కానీ తెలిసింది దేని ద్వారా? నా శరీరం ద్వారా అది తెలుస్తున్నది. అందుకని దాన్ని ఏమన్నారు? సత్ అన్నారు. తెలియడాన్ని ఏమన్నారు? చిత్ అన్నారు. సత్ అంటే ఉండడం, అంటే ఉండడం అనేది అయితే 100% ఉంటుంది. ఆ ఉండడం అనేది తెలుస్తున్నది ఎవరికి? నాకు తెలుస్తున్నది. నేనంటే ఎవరు? ప్రకృతికి తెలుస్తున్నది. అంటే ఇప్పుడు ఇక్కడ అది ఉండబట్టి ప్రకృతి ఉన్నది, ప్రకృతి ఉండబట్టి అది ఉన్నదని తెలుస్తున్నది. ఈ రెండు ఎందుకున్నాం అసలు మనం ఉండడానికి ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటంటే ఆనందంగా ఉండాలని. మన జీవనానికి ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే ఆనందంగా ఉంటాం. ఎందుకు మరి పూర్తి ఆనందంగా ఉండలేకపోతున్నాము? అసలు సత్యం ఏంటో మనకు తెలియడం లేదు. కాబట్టి ఏంటి సత్యం? నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక నిర్వికల్పమైన నిర్గుణమైనటువంటి ఒక స్థితి ఉన్నది. అది మనతోనే కూడా ఉన్నది. కానీ మనమేమనుకుంటున్నాం? అంత నిశ్శబ్ద నిర్వికల్ప స్థితిలో మనం లేము. ఎందుకు లేము? మన దగ్గర ఇంకొక పరికరం ఉంది, మనసు అని. ఆ మనసుకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ మనసులో వచ్చినటువంటి ఆలోచన కరెక్టా కాదా అని చెప్పడానికి బుద్ధి ఉన్నది. అంటే వివేకం వైరాగ్యం కనుక మన మనసు ఉంటే అప్పుడు మనం వచ్చింది ఎందుకు, మనం ఏం చేస్తున్నాము, చేస్తున్న దానివల్ల ఆనందం పొందుతున్నామా, తర్వాత చెయ్యబోయే ముందర ఆనందంగా ఉన్నామా, చేసిన తర్వాత కూడా ఆనందంగా ఉన్నామా, లేదు నాదే చేస్తున్నది, నేను తప్ప ఇంకొకళ్ళు లేరు అనేటువంటి అహంకారంలో దుఃఖపడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత. అంటే ఇక్కడ భౌతికం వేరు, భగవతత్వం వేరు కాదు. కాకపోతే ఏంటి? పర్మనెంట్గా ఉండేది భగవతత్వం, మారుతూ ఉండేది ప్రకృతి. అంటే మన కంటికి కనపడుతున్న ప్రతిదీ రావడం, ఉండడం, వెళ్ళడం 100% క్షణం మారటం జరుగుతుంది. ఈ మారకుండా ఉన్నది ఆ దైవత్వం, జ్ఞానం, శక్తి అక్కడ అదే ఉంది. అంటే ఏంటి? మనం కూడా మారకుండా ఉన్నటువంటి దైవత్వ జ్ఞానం స్థితి నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి మారుతున్న ప్రకృతి కూడా భగవతత్వంలో నుంచి వచ్చిందనేటువంటి భావంతో ప్రతిదాంతో ప్రేమగా, ఆనందంగా, గౌరవంగా మన జీవితాన్ని మేనిఫెస్ట్ చేయటం, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఇక్కడ అందుకని ఇప్పుడు మహానుభావులు మన ఋషులు అర్థం చేసుకున్నది కూడా ఏంటి? ఒక నిర్వికల్పమైనటువంటి స్థితిలో నుంచి ప్రాణం వచ్చింది. ప్రాణం అంటే ఎనర్జీ. ఆ ప్రాణం ఉంది అనేటువంటి విషయం థాట్ అంటే జ్ఞానానికి తెలిసింది, అది మనస్సు. అందుకని మన ఆలోచన ఎక్కడికి వెళితే శక్తి అక్కడ నిలబడుతుంది. అంటే ఏంటి? ప్రాణము మనసు కలిపి పనిచేసుకుంటూ పోతున్నాయి. అందుకని ఈ పనిని ఆనందం, ప్రేమ, జ్ఞానం కోసం కనుక చేసుకుంటూ పోతే మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ పెరగాలి అంటే మన భావాలకి, మన ఆలోచనలకి ఉద్వేగము, చిరాకులు, కోపాలు లేకుండా ఉండాలి. ఉద్వేగం, కోపం, చిరాకులు లేకుండా ఉండాలి అంటే ఈ ప్రాణశక్తి అద్భుతంగా ఉండాలి. అంటే సత్తు, చిత్తు ఈ రెండు కూడా ఒకటే. అంటే ఒకటి తీసేస్తే ఒకటి ఉన్నదని కాదు. ఆలోచన మన శక్తి, తర్వాత జ్ఞానం, ప్రాణం అన్నీ ఈ రెండు కలిపి పనిచేసుకుంటూ పోతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నది ఏంటి? ఈ మహానుభావుడికి ఏం రాశాడు? జాబ్ పోయింది అని రాశాడు. దానికి ఏం రాశాడు? జాబ్ పోతే పోయింది నాయన, నువ్వు చేసుకుంటున్న జాబ్లోనే మళ్ళీ ఏదైనా ప్రయత్నం చెయ్యి, ఇంకోసారి ఏమన్నా ఆయనే నేను అపాయింట్ చేసుకోవడం ఉంటాడేమో ప్రయత్నం చెయ్యి. సరే పోలేదు, ఒకవేళ పొరపాటున దేవుడి దయ వల్ల నీకు మళ్ళీ ఆ జాబ్ వచ్చిందనుకో, ఇంకా నువ్వు అది చేరి అది వదిలేసి ఇంకొక ఉద్యోగం ఏదైనా చూసుకోవటానికి ప్రయత్నం చేయి. నీ మెయింటెనెన్స్కి సరిపోకుండా ఉండేటువంటి ఏ ఉద్యోగం అయినా అది కంఫర్టబుల్ కాదు. దానికోసం నువ్వు వెతుక్కోవచ్చు. నేను విన్నదేంటి? ఎప్పుడు 100 సంవత్సరాల నాడు ఆ మహానుభావుడు అంటాం.
నేను విన్నది ఏంటి, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, రైల్వేస్లో కానీ ఎన్నో ఉద్యోగాలు అంత గౌరవప్రదంగా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు అంత గౌరవప్రదంగా ఉండదని నేను విన్నాను. సో ఫార్ కోర్టుల ఎంప్లాయ్మెంట్ సంగతి అయితే నాకు అంతగా తెలీదు. ఏమైనా ఏం చెప్తున్నాడు, అనవసరంగా జరిగిపోయిన దాని గురించి విపరీతంగా టెన్షన్ పడకుండా నువ్వు మళ్ళీ ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేసి నేను మెయింటెనెన్స్ సరిపోయేంతవరకు ఏదైనా ఒక ఉద్యోగం చూసుకో, అది మంచిదేనని చెబుతూ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, నాయన ఈ భూమి మీద ఏదైనా కూడా ఏం జరిగినా కూడా మనం మారడానికి, మనం ముందుకు వెళ్ళడానికే జరుగుతాయి. ఇది కూడా నీ మార్పు కోసమే వచ్చిందేమో, నువ్వు ఇంకొంచెం ఆర్థికంగా ఇంకొంచెం డెవలప్ అవుతావేమో, ఆ తర్వాత ఏంటి ఇంకా నీకు ముక్తి స్థితికి కూడా నేను తీసుకెళ్లే అవకాశం ఈ ఉద్యోగం పోయేటువంటి వ్యవహారం నీకు కల్పించిందేమో, ఆలోచించు అని చెప్తాడు. ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పదలుచుకున్నది ఏంటి, మంచిగా ఆలోచించటము అనే పాయింట్ మీద చెప్పాడు. నిన్నెందుకు ఉద్యోగంలో తీసేశాడు, నాకు అతను ఎవరో చెప్పు, ఇంకో శిష్యుడి దాకా నేను రికమెండేషన్ చేసి నేను నా ఉద్యోగంలో పెట్టిస్తాను అనేటువంటి విషయంగా ఈ మహానుభావుడు ఏమీ నెగటివ్గా మాట్లాడలే, పాజిటివ్గా చెప్పాడు. ఏం పాజిటివ్గా చెప్పాడు, ఏది జరిగినా మార్పు అనేది మనం అభివృద్ధి చెందటానికి వస్తుంది. ఒక అనారోగ్యం వస్తుంది, దాంట్లో మనం ఎంత ఓపికగా ఉంటే నేర్చుకుంటాము, పేషెన్స్ నేర్చుకుంటాం, అనవసరమైనవి తినకుండా నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినవే కదా. కాకపోతే ఏంటంటే అది ఆ స్థితిలో అది అనుభవంలోకి మనం తెచ్చుకుంటున్నప్పుడు మనకు ఆ విషయం అర్థం కాదు. నాకే ఎందుకు వచ్చింది అని బాధపడతాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, పోతే పోయిన ఉద్యోగం, ఇక రెండో ఉద్యోగం చూసుకుంటామేమో, నువ్వు ముక్తి వైపు కూడా వెళ్ళడానికి నీకు అవకాశం వచ్చిందేమో అంటాడు. అసలు ముక్తి మోక్షం అంటే ఏంటి, చాలా అంటుంటారు నాకేం వద్దండి, నాకు మోక్షం కావాలంటారు. ముక్తి అంటే ఏంటి, ఒక బంధం. ఎవరికి బంధం, అసలు మనని బంధిస్తున్నది ఏంటి, మన మనసు మనని బంధిస్తుంది. ఇప్పుడు ముక్తి అంటే ఏంటి, ఆ మనసు బంధంలో నుంచి మనం బయటపడ్డాం. ఇప్పుడు ఉద్యోగం పోయింది, వేరే ఉద్యోగం రాదేమో అన్నప్పుడు బంధం, భయం ఉంటుంది. రాకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుంటాను, లేదా నాకు ఏదో పని వచ్చు కదా, ఆ పని చేసుకొని బతుకుతాను అన్నాడు అనుకో, అప్పుడు ఏమొస్తుంది, ఆ బంధంలో నుంచి బయటపడతాడు. ఎప్పుడైనా మనిషికంత మనకి బంధం ఏంటి, మన శరీరమే మనకి బంధం. అంటే మన శరీరంలో కూడా మనం ఎలా ఉన్నాము, ఒక గెస్ట్ లాగా ఉన్నాము. ఎందుకు, మన శరీరం ద్వారా ఏం చేయించాలో మనకు తెలియదు, మనసు నేను చెప్పినట్టు వినడం లేదు. అలాంటప్పుడు మనం బంధంలో ఇరుక్కొని ఉన్నట్టే కదా. ఇప్పుడు బంధంలో నుంచి మనం బయటపడాలంటే నేను చెప్పినట్టు నా శరీరం వినాలి, నేను చెప్పినట్టు నా మనసు వినాలి. నేను చెప్పినట్టు నా మనసు వినాలంటే నాకు అనవసరమైనటువంటి బాధ కలిగించేవి ఆలోచనలు, దుఃఖం ఏమీ ఉండకూడదు. శరీరం నా మాట వినాలంటే అప్పుడు నా మనసేగా దానికి కూడా చెప్పే, దుగనమ్మ ఎంత తినాలంత తిను, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత చెయ్యి, హాయిగా ఆరోగ్యంగా ఉండు, ప్రతిక్షణం నీ ద్వారా జరుగుతున్నది భగవతత్వ పని అని అనుకో, నీ కంటికి కనపడుతున్నదంత ప్రకృతి, ఇది వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, దీనికంత నువ్వు గట్టిగా మనసులోకి తెచ్చుకొని నువ్వు ఒక ఘటనలాగా అవసరం లేదు. తర్వాత నీ ప్రాణశక్తిని నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలని బ్యాలెన్స్ చెయ్యి అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అది ముక్తి అన్నాడు. ముక్తి అంటే ఏంటి, మనం ఒక బంధంలో నుంచి బయటపడటం. ఏది బంధం, మన ప్రాణం, మన శరీరం, మన మనస్సే బంధం. ఒక్కసారి మనకు అర్థమైంది, భయపడకుండా ఉన్నాము, ఈజీగా వెళ్ళిపోతాం. కోరిక లేకుండా ఉన్నాము, ఎంత వచ్చినా పర్వాలేదు అనుకున్నాము, ఇక్కడ ఇంకా టెన్షన్ పడే అవకాశం ఏముంది అనే మాట చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ మోక్షం అంటే చెప్పుకుందాం. ముక్తి మోక్షం అంటే ఏంటి, లిబరేషన్ అబ్బా, ఫ్రీడమ్. ఏంటి, నాకు ఇప్పుడు దుఃఖమే లేదు, మనసులో అనవసరపు ఆలోచన లేదు, ఈ ప్రకృతికి సంబంధించిందంతా ఆలోచిస్తున్నదంతా మనసు, భయపడుతున్నదంతా మనసు, కోరికలు పెట్టుకుంటున్నదంతా మనసు, దుఃఖపడుతున్నదంతా నేను జీవుణ్ణి అనేటువంటి భావం, నేను జీవత్వ భావం కాదు, నేను కూడా భగవతత్వంలో ఉన్నదాన్నే అన్నప్పుడు ఆటోమేటిక్గా నాకేమొస్తుంది, లిబరేషన్ వస్తుంది. లిబరేషన్ అంటే మోక్షం. అంటే ఈ శరీరం, ప్రాణం, మనసు నుంచి నాకు మోక్షం వస్తుంది అని. మరి నేను శరీరాన్ని వదిలేసో లేకపోతే శరీరాన్ని పట్టుకుని హిమాలయాలకో వెళ్ళాలా, ఉంటుంది 100% శరీరం. కానీ లోపల నా మనసుకు తెలుసు, ఈ శరీరం, ఈ మనసు చేస్తున్నటువంటి పనులకి నేను పిసరంత కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. నేను శరీరం, ప్రాణం, మనసు దాటినటువంటి ఒక భగవతత్వ జ్ఞానం, దాన్నే వన్నెస్ అంటారు. నేను ఆ వన్ ఎక్కడుంది, నా శరీరం అనేటువంటి నా సపరేట్ భాగం కూడా అది యునైట్ అయిందంటే కనెక్ట్ అయింది. దేంతో కనెక్ట్ అయింది, ఆ జ్ఞానంతో కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఉన్నదంతా ఎవరు, ఒకే ఒక జ్ఞానం. మరి ఇప్పుడు చెప్తున్నది ఎవరు, జ్ఞానం. వింటున్నది ఎవరు, జ్ఞానం. కాకపోతే మనం ఏం చేసుకున్నామంటే బోలెడు పర్సనాలిటీలు అనేటువంటి మాస్కులు వేసుకొని పెట్టుకున్నాం. ఈ పర్సనాలిటీలో మనం ఏం చేస్తాము, ఏది జరిగినా ఏది చూస్తున్నా నా గురించే, నా తత్వం, నా సర్కిల్ వరకే నేను ఆలోచించడం మొదలు పెడతా. అంటే ఏంటంటే నేను బియాండ్ నేను
ఆలోచించలేను. అది మొదటి తప్పు. రెండోదేంటి, ఎంతసేపటికి మనకి ఏమంటారు దాన్ని ఎజంప్షన్స్ అంటారే, అన్నీ ఊహించుకోవటం, కల్పనలు. ఈ పిల్లి ఎదురొచ్చింది మంచిది కాదు, లేదా ఇంకొక తెగవాళ్ళు మంచిది కాదు, తర్వాత ఇంకా ఏంటి, ఇదిగో నిమ్మకాయ దాగి తిన్నాము జలుబు చేస్తుంది, జామకాయ తిన్నాము మంచిది కాదు. ఇలా చిన్నప్పటి నుంచి మనకి సొసైటీలో మన పేరెంట్స్, ఫ్యామిలీస్ రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టారు. అవన్నీ కూడా జస్ట్ కల్పనలు, ఊహలు అనేటువంటి విషయాన్ని గ్రహించాలంటే నీ మానసిక శక్తి, నీ ఇంటలెక్ట్ కెపాసిటీ పెరగాలి. పెరిగినప్పుడు ఓహో ఇవన్నీ కూడా జస్ట్ ఊహలేను, వీటికి అంత విలువ ఎక్కర్లేదు అనేటువంటి విషయం రెండేది తెలుస్తుంది. మొదటిదేంటి, నా పర్సనల్గా నేను ఊహించకుండా నేను ఓవరాల్గా టోటల్గా చూడగలిగినప్పుడు టోటల్గా ఆకలి అందరికి ఒకటే, భయం అందరికీ ఒకటే, ఆ తర్వాత నిద్ర అందరితో ఒకటే, సృష్టికి సంబంధించిన విషయాలు అందరికి ఒకటే, ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్స్ లేరు. కాకపోతే నేనేదో ప్రత్యేకం అనేటువంటి విషయం ఏది విన్నా నాకు సంబంధించింది అనేటువంటి విషయంగా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. అక్కడ పర్సనాలిటీ లేదు. వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ పర్సనాలిటీ. రెండోదేంటి, ఈ ఊహలు, కల్పనలు తీసేయాలి. మూడోదేంటి, ఈ కల్పనలు అయిపోయింది కదా, మూడోది వచ్చి మనము మాట 100% ఏంటంటే మాట అనేది మన ఎనర్జీని చాలా లాస్ చేస్తుంది. నా ఎనర్జీని పెంచుకోవటానికి నేను ఏదైనా పనులు చేస్తున్నానా, నా ఎనర్జీని లూజ్ చేసుకుంటానికి చేస్తున్నానా అని చెప్తారు. ఈ మాట గురించి ఇటు ఏమంటారు దాన్ని, లలితా సహస్రనామాలు, శ్రీ విద్య ఉపాసనలో, కళా ఇలాంటివన్నిట్లో కూడా మాటకి ఎంత విలువ ఉందో చెప్పారు. మాట అంటే ఏంటి, వాక్కు, వాణి. పరావాక్కు అంటే ఏంటి, భగవతత్వ శక్తి మూలాధారంలో పరావాక్కుగా వచ్చి పడిందట. ఈ రావడంతో ఏంది, ఎక్కడో ఉన్నటువంటి భగవతత్వం అసెండింగ్ అయినటువంటి భగవతత్వం డిసెండింగ్ అయ్యి కిందకు వచ్చింది కదా, అక్కడ మనకు అనుమానం భయం పట్టుకుందట. పట్టుకున్న తర్వాత ఈ అనుమానం భయం పోగొట్టుకోవాలంటే ఎందుకు, నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, అనవసరంగా నేను ఎందుకు భయపడతాను, నేను అందరం ఒకటే కదా, అందరం భగవతత్వంలో భాగమే కదా అనేటువంటి భావం మనకి పెంపొందించిన తర్వాత కొద్దో గొప్ప ఉదారత పెరుగుతుందట. ఉదారత పెరిగిన తర్వాత రెండోది ఏంటి, మన దగ్గర ఉన్నది ప్రాణం ఉంది. అంటే మనది శరీరం ఉంది, మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఆ తర్వాత భగవతత్వ స్థితి, అన్ని స్థితులు మన దగ్గరే ఉన్నాయి. అందుకే ఏమంటారు దాన్ని 7 డైమెన్షన్స్ అంటుంటారు కదా, 7 చక్రాలు అంటుంటారు. ఇప్పుడు మూలాధారంలో వచ్చి పడ్డ మనం ఎంతసేపు భయంగా బితుకుగా ఉన్నప్పుడు కొంచెం మనం ఉదారం పెంచుకొని కాస్త ఏ సాధనమో, ఏ మంత్రమో, ఏ ధ్యానమో చేస్తున్నప్పుడు కొంచెం మన మీద మనకి నమ్మకం వస్తుంది. ఆ తర్వాత స్వాధిష్టానం అనేటప్పటికీ అది ప్రాణం, 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నీ కూడా ఒకదానికి ప్రాణానికి కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకని ఇక్కడేమవుతుంది, ప్రాణం వచ్చేసేటప్పటికే అది కుంచుకొని పోయి ఆలోచన లేకుండా కనుక ఉన్నదనుకో, వాళ్ళని చూసి పోలిక పెట్టుకోవడం, వీళ్ళని చూసి పోలిక పెట్టుకోవడం, ఈర్ష్య తెచ్చుకోవడం, బలహీనం అయిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మానేసిందో, తన్ని తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిందో, తను డిసిప్లిన్ చేసుకోవటం, ఆరోగ్యంగా చూసుకున్న తర్వాత అనవసరంగా బయటకు పంపించాను నా మనసుని, బయట ఏం లేదు, నాలో లేనిది ఏం లేదు అనేటువంటి విషయంగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ ప్రాణశక్తి కొంచెం, అప్పుడు దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, కొంచెం పెరగడం మొదలవుతుందట. ఆ తర్వాత 3 మనసుకి ఎంతసేపటికి ఏంటి, శోకం మోహంగా నిన్న చెప్పుకున్నాం కదా, ఇక్కడేమవుతుంది, ఏదో కొద్దో గొప్ప పూజ పునస్కారం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ధ్యానం అది అయిన తర్వాత బయట లేదు, నా దగ్గరే ఉన్నది, నేను ఏ రకంగా చూస్తే బయట అదే రకంగా కనపడుతుంది అనేటువంటి విషయం అర్థమైన తర్వాత అప్పుడు కొంచెం మన అహం తగ్గడం మొదలు పెడుతుందట. అల్టిమేట్ ఏంటి, అహంకారం, నేను తప్ప ఇంకోటి లేదు, నేను చేస్తేనే వీళ్ళంతా పెరిగారు, నా అంత బాగా ఎవరు చేయలేరు, చేస్తావు బాగానే, కానీ నాకంటే బాగా చేయలేసేవాళ్ళు లేరు అనుకోవటం అహంకారం. ఎప్పుడైతే కొద్దో గొప్ప భగవతత్వంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థం ఉంది, అయ్యో నాకేం తెలియదు, నేను తెలుసుంది అనుకున్నది చాలా చిన్న, అసలు నాకు ఏమీ తెలియదు అన్నప్పుడు తెలుసుకోవటం ఈజీ అవుతుంది. అప్పుడు తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత మన దగ్గరే ఉన్నటువంటి అనాహత చక్రం భగవతత్వాన్ని అప్పుడు కొంచెం ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. ఫీల్ అవ్వడం, అనుభవంలోకి తెచ్చుకోవటం. ఇప్పటివరకు అంతా ఆలోచన, మాటలు, పై వ్యవహారమే. ఇప్పుడేమవుతుంది, నా దగ్గర ఉంది కదా అనేటువంటి భావంతో ప్రతిదీ ఒక అనుభవం. తిన్నాం, నాలుగు మీద వేసుకున్నాం, ఎంత టేస్ట్ ఉందనుకుంటాం, ఒక పువ్వును చూసాం ఎంత అద్భుతంగా ఉందటాం, ఒక పసిబిడ్డను చూసాం నవ్వు చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇవన్నీ అనుభూతులు. అంటే ఏంటి, మనిషి రాయిలాగా ఇక్కడ నేల మీద పడ్డటువంటి ఈ మనిషి ఘటం కదా, భూమితత్వంలాగా గట్టిగా ఉన్న మనిషి నీళ్ళలాగా పారుకుంటూ పోయి అహంకారం తగ్గించుకొని నా దగ్గర ఏముందనేటువంటి విషయాన్ని అనుభూతి చెందిన తర్వాత మన మాట ఎట్లా వస్తుంది, నేను గొప్ప అనుకోబడా, నాకు అన్నీ తెలుసు నువ్వెంత అంటాం. ఇప్పుడు అది కాదు, నీ దగ్గర ఉన్నది అదే భగవతత్వం, నా దగ్గర ఉన్నది అదే భగవతత్వం. ఈ సృష్టిలో చీమ దగ్గర నుంచి కొండ వరకు ఉన్నదంతా చైతన్యం, జ్ఞానం, ఇంకొకటి ఏమీ లేదు అన్నప్పుడు
ప్రతి చోట మనం భగవతత్వం కాబట్టి గౌరవంగా ప్రేమగా మనం మాట్లాడటం మొదలు పెడతాం. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఎప్పుడైతే అలా పెట్టామో అప్పుడు మనకి ఇంకొంచెం విషయం అర్థమయ్యి భూతకాలం లేదు, భవిష్యత్తు కాలం లేదు, వేస్ట్. ఇదంతా వర్తమాన కాలంలోనే భగవతత్వం మనతో ఉన్నది. మనం చేస్తున్న ప్రతి పని భగవతత్వ భాగంలో అయిపోతుంది అనుకున్నప్పుడు మన మనస్సు హాయిగా ఎంటీ అయిపోయి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి హై లెవెల్లో ఉండి అప్పుడు ఏ చిన్న ఆలోచన వచ్చినా అది వండర్ఫుల్గా భగవతత్వంలాగా అయిపోతుంది. అనవసరపు ఆలోచనలు, అనవసరపు కోలికలు, అనవసరపు పనులు ఫటాఫటా పడిపోతాయి. మరి అలా పెరగాలి అంటే మన మాట తీరు 100% మార్చుకోవాలి. మాట తీరు మార్చుకోవాలంటే మన ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారాలంటే ఉన్నదంతా ఒకే ఒక భగవతత్వం, ఇంకోటి లేదు, అది నాతోనే ఉన్నది, అవతల ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఏమైంది, మొదటిది ఏంటి, మన పర్సనాలిటీ మాస్క్, నా గురించి మాట్లాడుకుంటున్నారు, నేను నాది అని లో నుంచి బయటపడి, పెద్ద అనుమానాలు, రూల్స్ రెగ్యులేషన్స్లో నుంచి బయటపడి మాట మార్చుకొని 4 ఏ పని చేసినా ప్రేమగా భగవతత్వంగా ఏదో వస్తుంది అని కాదు, మన కోసం మనం చేసుకోవటం అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, వింటున్నాను. ఎవరు వింటున్నారు ఈ మాటలు? నేనే వింటున్నా. ఎవరికి అవకాశం వస్తుందో వాళ్ళకి వినడం జరుగుతుందేమో మనకు తెలియదు. కానీ ఇదంతా ఒక భగవతత్వ పని అన్నప్పుడు గౌరవంగా ప్రేమగా చేస్తున్న పని మీద శ్రద్ధగా కన్సిస్టెన్సీతోటి చేసుకుంటూ పోవడం. తర్వాతది ఏంటి, ఇంకొకటి ఏంటంటే అల్టిమేట్, మనం తెల్లవారు లేచింది మొదలు మనకు బోలే టైం ఉంటుంది. పాతకాలంలో లాగా మనకు టెన్షన్ లేదు, వీడియోలు ఉన్నాయి. మంచి విషయాలు ఎవరన్నా చెప్పని హాయిగా వినడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకున్నటువంటి అనుమానాలన్నీ ఫటాఫటా ఎగిరిపోతాయి. ఏంటి, ఇప్పుడు చాలామంది ఏదో ఎక్కడో ఊహల్లో ఉన్నారు. వాళ్ళు ఇదిగోనమ్మా, ఇదమ్మా భగవతత్వం, ఇలా మనం ఉండాలి అనేటువంటి విషయం మన చెవులోకి వెళ్తున్నాయి అంటే అనుమానాలు పోతాయి, విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అంటే ఏంటి, ఎప్పుడైతే ఇవన్నీ మనకు అర్థం అవుతాయో మన మనసులో భయం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు, హాయిగా ఒక తటస్థమైనటువంటి స్థితి ఉంటుంది. అదే మోక్షం. అబ్బా, మోక్షం అంటే ఎక్కడో స్వర్గం ఉంది, ఎవరో దండలేస్తారు, ఏంలా, నాతో నేను భగవతత్వం అనేటువంటి భావంతో వండర్ఫుల్గా ఏ దుఃఖం లేకుండా హాయిగా శాంతి కాదు అశాంతి కాదు, మధ్యలో ఉన్నది ప్రశాంత తత్వంలో ఉండడమే భగవతత్వం. అలా ఉండకుండా మన ఆపుతున్నది మన మనసు తయారు చేసుకున్నటువంటి చిట్టి ప్రపంచం. ఇప్పుడు మనం ఆ చిట్టి ప్రపంచంలో నుంచి బయటపడి సమిష్టిగా ఉన్నదంతా ఒకటేను, నేను కూడా అందులోనే ఉన్నాను, నా కంటికి కనపడుతున్నదంతా అందులో ఉన్నదనేటువంటి భావన రావాలి అంటే భౌతికానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా చూసుకోవడం కలగాలి. ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పింది అదే, ఉద్యోగం పోయింది, అక్కడే ప్రయత్నం చేసి కొన్నాళ్ళు చేసి రిజైన్ చేసేసి గౌరవంగా బయటపడటం ఒక మెథడు. పోనీ అయిపోయింది, బతకడం కాకే డబ్బులు రాకుండా చేసే ఉద్యోగం ఎందుకు, వేరే బతకడానికి అవకాశం ఉన్న చోట ఏదన్నా చేసుకో, అది కూడా తప్పు లేదు. మెయిన్ ఏంది, ఏదో మనం లైఫ్ లీడ్ చేస్తూ మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదగాలి. ఇప్పుడు ఈ చిన్న దెబ్బలు తగులుతున్నాయి అంటే అర్థం ఏంటి, మన మానసిక స్థితి నాకే ఎందుకు అనేటువంటి కారణానికి కాజు ఎఫెక్ట్ వెతకకుండా, ఏది కార్యకారణ సంబంధాలు ఎతకకుండా ప్రతిదీ భగవతత్వంలో భాగమే. నేను గ్రో అవ్వడానికి, నాకు మోక్షం ముక్తి ఇటువంటి స్థితికి నేను వెళ్ళడానికి ఇది వస్తుందేమో అనేటువంటి ఆలోచనగా చేసుకుంటూ పోవడం అని చెప్పాడు. ఈ రోజు అయిపోయింది, రేపు ఇంకొక ఉత్తరంతో చేస్తాం. ఏం లేదబ్బా, అల్టిమేట్ ఆధ్యాత్మిక భౌతికం సపరేట్ కాదు, ఒకటే. మనం మార్చుకుంటూ నా దగ్గర లేనిది ఏది కూడా బయట లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలంటే ఈ నాది అనేటువంటి ఈ అహంకారం, శరీరం, ప్రాణం, మనసులో నుంచి బయటపడితే అవన్నీ ఆ పొరలు, అజ్ఞానం అనేటువంటి ఆ రకరకాల పొరలన్నీ తీసేస్తే ఉన్నది నా దగ్గరే ఉన్నది భగవతత్వ జ్ఞానం. అది లేని ప్లేసే లేదు, అది సర్వత్రా ఉంది. కాకపోతే దాన్ని నేను చూడలేను, వినలేను, మాట్లాడలేను, కాదు నాకు అనుభవానికి వస్తుంది, నాకు భయం పోయింది, కోరిక పోయింది అనేటువంటి విషయం మనకే అర్థమయ్యి, ఓహో ఇదంతా మిగిలిన చూస్తున్న విషయాలన్నింటిలో కూడా జస్ట్ చూస్తూ ఒక సాక్షితత్వంగా ఉంటూ జరగాల్సిన పని ఏదన్నా ఉంటే ఈ శరీరం జరగబోతోంది, శరీరం ఉపయోగపడుతుంది అనేటువంటి భావంలో ఉండడం జరుగుతుందబ్బా. అప్పుడు ఇంకా లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి మనమే ఊహించుకోవచ్చు. అది ప్రయాణం అనేది ఇది ఇలా ఉండాలి అనేటువంటి విషయం మొదలుపెట్టినప్పటి నుంచే మార్పులు ఎవరికి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. భయము కోరిక లేకపోతే ఇంకా లైఫ్ ఏముంది, హ్యాపీ లైఫే కదా. ఓకే, రేపు 10వ ఉత్తరం చదువుకుందాం. నమస్తే.